ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శైలూస్ ఫ్యామిలీ టేల్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇంక ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ట్యూస్డే రోజు వ్లాగ్ అనమాట. ఈవినింగ్ 3 o'clock నుండి నైట్ 10 వరకు నా డే నేను ఇంట్లో చేసిన పనులు ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి ఏంటంటే పిల్లలకైతే స్నాక్ అండి. ఏంటంటే గోధుమ పిండిలో బెల్లం కలిపేసి బెల్లం దోశలు అయితే వేసానమాట. నేను వచ్చేసి ఏంటంటే 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. దాంట్లోకి 1/4 కప్పు బెల్లం అయితే వేసేసుకున్నానండి. వేసేసుకున్న తర్వాత తల్లులు దాన్ని దోశ బ్యాటర్ లాగా కన్సిస్టెన్సీ వచ్చేలాగా బస్సులు ఏంటా ఒక 2-3 టేబుల్ స్పూన్లు ఏంటంటే రాగి పిండి వేసానమాట. దోశలు చాలా అంటే చాలా టేస్టీ వచ్చాయి. ఇదిగోండి, ఇక్కడైతే పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసారండి. అంతేనా? ఈరోజు మీకు స్పెషల్ ఇంకా దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చాక ఇంకా ప్యాన్ పైన దోశలాగా పోసేసుకొని తినేయడం అనమాట. ఇంకా పిల్లలిద్దరికి అయితే వేసేసి ఇచ్చాను వేడివేడిగా. ఇంకొకరేమో ట్యాబ్, ఒకరేమో సెల్ చూసుకుంటూ అయితే తినేస్తున్నారు. ఇవి మా చిన్నగా ఉన్నప్పుడు మా మదర్ కూడా చేసేది అనమాట. కానీ ఇంత పల్చగా చేసేది కాదు, ఎందుకంటే అప్పుడు బెల్లం కాకుండా షుగర్ వేసి చేసేది అనమాట. కొంచెం మందంగా. అవి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అనమాట. ఇంక ఈ దోశలు వేసేటప్పుడు నాకు అదే గుర్తుకొచ్చింది అనమాట. ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా దోశ వేసేసుకొని తినేసానండి. ఈ రోజుకి ఇంకా మా స్నాక్ అయితే అయిపోయిందనమాట. ఇంకా స్నాక్ అయిపోయిన తర్వాత ఇంకా ఇల్లు అయితే ఊడ్చేసుకుంటున్నాను. మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ అయితే 2 times ఇల్లు అయితే ఊడ్చుకుంటాను అనమాట. ఎప్పుడైనా బయటికి వెళ్తే తప్ప, లేకపోతే మాత్రం కంపల్సరీ ఊడ్చేస్తాను. ఇంకా ఊడ్చేసిన తర్వాత ఇవి వచ్చేసి ఏంటంటే మా పిల్లల లంచ్ క్యారేజ్ అండి. బాక్సెస్ తీసుకొస్తారు కదా, స్నాక్ బాక్స్, కర్రీ బాక్స్, కర్డ్ బాక్స్, అదేవిధంగా రైస్ బాక్స్, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా బాక్సెస్ అయితే క్లీన్ చేసేస్తున్నాను. ఇవి డైలీ కంపల్సరీ సర్వెంట్ ఉన్నా కూడా నేనే క్లీన్ చేసేస్తాను. ఇంకా వాటి క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా నైట్ చపాతీకి అయితే పిండి అయితే కలిపిస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంకా మా చిన్న పాప డ్యాన్స్ క్లాస్ ఉంటుంది అనమాట. తనకి ఎవ్రీ ట్యూస్డే, థర్స్డే అండ్ సాటర్డే ఉంటుంది అనమాట. వీక్లీ 3 classes. ఇంకా ఆ క్లాస్కే తనైతే రెడీ అయిపోయింది. ఇంకా తనైతే ఇప్పుడు డ్యాన్స్ క్లాస్లో అయితే దింపేసి రావాలన్నమాట. ఇంకా బయలుదేరాము. మా ఇంటి దగ్గర నుంచి ఒక 5 minutes అనమాట తన డ్యాన్స్ క్లాస్. 6 months నుంచి నేర్చుకుంటుందండి. అది స్టార్టింగ్లో తనకి ఇంట్రెస్టే లేదు, కానీ ఇప్పుడు మాత్రం ఎంత బాగా చేస్తుందంటే అంత బాగా చేస్తుందనమాట డ్యాన్స్ క్లాస్. అసలు ముందే ఎప్పుడో జాయిన్ చేయాల్సిందే, కానీ దేనికైనా టైం రావాలి కదా, ఆ టైం ఇప్పుడు వచ్చిందనమాట. ఇక తనైతే డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఇంకా ఎవ్రీ ట్యూస్డే మా కమ్యూనిటీ పక్కకే చిన్న సంతలాగా జరుగుతుంది అనమాట. ఇంకా నేను బొట్టు పిల్లలు తీసుకుందామని ఇక్కడికైతే వచ్చానండి. ఎందుకంటే ఇక్కడ కొంచెం తక్కువ ప్రైస్కి దొరుకుతాయి. ఇంకా అక్కడైతే బొట్టు పిల్లలు తీసుకొని ఇదిగోండి ఆకుకూరలు కూడా తీసుకున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం వెళ్తూరు ఉన్నప్పుడు ఆకుకూరలు తీసుకున్నాం అనుకో, అవి మంచిగా ఉన్నాయా లేవా అన్నట్టు బాగా కనబడుతుంది. నైట్ అయింది అనుకోండి, మొత్తం వాటర్ కొట్టేస్తున్నారు. ఇంకా అందుకోసం వచ్చేసి కొత్తిమీర నేను వచ్చేసి పాలకూర అయితే తీసుకొని బొట్టు పిల్లలు తీసుకొని ఇంక ఇంటికైతే వచ్చేసాము. నేను మా పెద్ద పాప ఇద్దరం అయితే వెళ్ళామన్నమాట. ఇంకా మా పెద్ద పాప వచ్చేసి ఇక్కడ ఎక్సర్సైజ్ అయితే చేస్తుంది అనమాట. డైలీ ఈవినింగ్ కంపల్సరీ చేస్తుంది. ఇదిగోండి తన క్లాస్ ఏంటి, మా చిన్న పాప క్లాస్ 5 to 6:30 అనమాట. తన క్లాస్ కూడా అయిపోయింది. అప్పుడు టైం 6:30 అనమాట. ఇంకా తనైతే వెళ్ళేసి డ్యాన్స్ క్లాస్ నుంచి అయితే తీసుకొని వచ్చానమాట. ఇంకా మా పెద్ద పాప ఏమో ఫ్రెష్ అప్ అవుతుంది. ఇంకా మా హస్బెండ్ ఏమో ఆఫీస్ నుంచి అయితే రాలేదండి. తోటకూర చేశానండి, ఇంకా అయిపోయింది. ఇప్పుడు నైట్ డిన్నర్ చపాతీలోకి అయితే ఇదిగోండి ఎర్ర కందిపప్పు. ఇది ఫాస్ట్గా అయిపోతుంది. దట్టు చపాతీలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇంకా అందుకోసమే ఇప్పుడే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి ఇదిగోండి అన్నీ అయితే కట్ చేసుకొని పెట్టుకొని ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేశాను. ఏంటంటే ఆయిల్ కూడా తక్కువ పడిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. ఇది పప్పు చేసేసి స్నానం చేసి చపాతీలు చేసేసేయాలి. ఇంకొక దాంట్లో కంటిన్యూ అవుతూనే ఉంటుంది అనమాట. ఈ బెండకాయలు అయితే రేపటి కోసం అండి కడిగేసి పక్కకు పెట్టేశాను. మంచిగా డ్రై అయిపోయినాయి. ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత, పని అయిపోయిన తర్వాత కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇంకా ఆయిల్ అయితే మంచి ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి అయితే వేసేసాను అనమాట. ఇంకా వేసేసుకున్న తర్వాత అవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు, ఆనియన్, పచ్చిమిర్చి, పసుపు అయితే వేసానండి. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలన్నమాట. ఇంకా దాన్ని కూడా కొంచెం ఫ్రై చేయాలి, సిమ్లోనే చేయాలండి. ఫ్రై చేసేసిన తర్వాత ఇదిగోండి ఎర్రకద్ది పప్పు ఉంది కదా, ఈ పప్పుని అయితే వేసేసి దీన్ని కూడా ఒక 5 minutes అయితే ఆయిల్లో పప్పును మంచిగా ఫ్రై చేయాలన్నమాట. ఇంకా ఫ్రై చేసిన
తర్వాత దానికి సరిపడా వాటర్ అయితే పోసుకోవాలన్నమాట. ఇంకా నేనైతే ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే పోసాను. ఇంకా పప్పు ఒక 2 మినిట్స్లో కుక్ అయిపోతుంది అన్నప్పుడు అప్పుడు కొంచెం కారం, ఉప్పు, అదేవిధంగా కొంచెం గరం మసాలా ధనియాల పౌడర్ వేయాలండి. పప్పు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసేసుకోండి. సూపర్ టేస్టీ మసాలా పప్పు అయితే రెడీ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంకా మా పెద్ద పాప తనైతే హోంవర్క్ చేయడం అయితే స్టార్ట్ చేసేసింది. ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చేటప్పుడు ఇదిగోండి సంత ఉంటుంది కదా, ఆ సంతకి మళ్ళీ వెళ్ళేసి పచ్చిమిర్చి, క్యారెట్, బీట్రూట్, ఫ్లవర్స్ అయితే తీసుకొని వచ్చారనమాట. ఇంకా క్యారెట్, బీట్రూట్ జ్యూస్ కోసం అండి. ఇదిగోండి పప్పు చూసారు కదా, ఇది కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే మా పిల్లలకు అలాగే ఇష్టము. ఇది వచ్చేసి ఏంటంటే సండే రోజు చికెన్ ఫ్రై చేశాను అనమాట. ఆ ఫ్రై కొంచెం ఉంటే వెయిట్ చేశాను. వేసుకో చికెను వేసుకుంటాం. ఇక్కడ వచ్చేసి నేనైతే ఇంకా ఆ రోజు అయితే పుల్కాలు చేయమన్నారండి. ఇంకా అందుకోసమే పుల్కాలు అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా మా పెద్ద పాప కొంచెం ఫాస్ట్గానే తినేస్తుంది. తను 7 లోపే తినేస్తుంది మ్యాక్సిమము. ఇంకా అందుకోసమే తనైతే ఫస్ట్ తినేసింది. తింటూ ఉందన్నమాట. తింటూ ఉంటే ఇంకా పులకాలే కాబట్టి నాది ఫాస్ట్గా అయిపోయినాయి. ఇంకా నేను కూడా తినేసాను. మా అందరి డిన్నర్ అయితే అయిపోయిందనమాట. ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత ఇదిగోండి బెండకాయలు కడిగి పెట్టుకున్నాను కదా, అవి కూడా డ్రై అయిపోయినాయి. ఇంకా వాటిని అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇదిగోండి పచ్చిమిర్చి కూడా తీసుకొచ్చారు కదా మా హస్బెండ్. ఇంకా వాటైతే తొడిమల్లి తీసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే పచ్చిమిర్చి అసలు తొందరగా పాడవకుండా చాలా ఎక్కువ రోజులు ఉంటాయండి. దట్టు ఫాస్ట్గా తీసేసుకొని కడిగేసుకొని వాడేసుకోవచ్చు. అదే తొడుమలు ఉన్నాయి అనుకుంటే తొందరగా మురిగిపోతాయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మా అందరి డిన్నర్, నెక్స్ట్ మా హస్బెండ్ డిన్నర్ కూడా అయిపోయింది. ఇంకా తన డిన్నర్ కూడా అయిపోయిన తర్వాత ఇంకా గిన్నెలన్నీ ఒకసారి మొత్తం తోమేసిన తర్వాత ఇదిగోండి గ్యాస్ పై కూడా కడిగేసాను అనమాట. డైలీ కంపల్సరీ గ్యాస్ అయితే కడుక్కుంటాను అనమాట నైట్. ఇంకా నెక్స్ట్ డేకి మార్నింగ్ ఇంకా బాదంలో నానబెట్టేశాను. ఇదిగో చూసారు కదా, ఆ కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం ఇలా నీట్గా ఉండాలన్నమాట. చూసారు కదా ఎన్ని గిన్నెలు, రాగి బిందెలో వాటర్ తాగుతాం, ఆ బిందె కూడా దోమేశాను. ఇదిగోండి పొయ్యితో సహా మొత్తం క్లీన్గా ఉన్నాయి అనుకోండి. అసలు నెక్స్ట్ డే లేచిన వెంటనే నా కిచెన్లో పని అంటే లంచ్ ప్రిపరేషన్ చాలా పీస్ఫుల్గా అయిపోయినట్టు అయిపోతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మ్యాంగో ఫ్రిడ్జ్లో ఉంటే ఇంకా మా హస్బెండ్ అయితే వాటర్లో వేశారు. ఎందుకంటే మా చిన్న తింటాను అడిగింది అనమాట. అందుకోసమే దాన్ని అయితే వాటర్లో వేశారు. వావ్ సూపర్ హర్ష, వెరీ నైస్. ఇంకా షేడింగ్ చేస్తా కొంచెం, ఎందుకంటే ఇది మ్యూకస్ అన్నీ ఇది లోపల అది. ఇంకా కొన్ని హోంవర్క్స్ ఉంటే మళ్ళీ చేస్తున్నారన్నమాట. వీళ్ళ హోంవర్క్స్ డైలీ అయిపోయేసరికి 9:30 అలా అయిపోతుంది అనమాట. ఇంకా కొంచెంసేపు టీవీ చూసేసి 9:45 అలా అయితే బెడ్రూమ్లోకి అయితే వచ్చేస్తామండి. ఇంకా వచ్చేసిన తర్వాత నేను వచ్చేసి ఏంటంటే ఇక్కడ డైరీ అయితే రాస్తున్నాను అనమాట. ఇంకా అప్పటికే మా పెద్ద పాప నిద్రపోతూనే ఉంది. ఇంకా చిన్నది నేను కొంతసేపు అయితే ముచ్చట్లు పెట్టుకుంటాము డైలీ కంపల్సరీ. ఇంకా అది నేను ఇంకా కొంతసేపు అయితే ముచ్చట్లు పెట్టేసుకొని ఇంకా మేమిద్దరం కూడా పడుకుండిపోయామండి. ఇదేనండి ట్యూస్డే రోజు 3 నుంచి 10 వరకు నా డే అనేది ఎలా స్పెండ్ చేశాను, నేను ఏమేం పనులు చేశాను ఏంటి అనేది ఈ వీడియోల ద్వారా మీతో అయితే షేర్ చేసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్